అట్లా వచ్చాము. ఏ ఊరు నుంచి వచ్చారండి మీరు? అష్టాపేట నుంచి. ఫస్ట్ టైం మీరు రావడం అరుణాచలం? సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ విధంగా అంటే మీకు ఎవరు మిమ్మల్ని రమ్మని చెప్పారు ఇక్కడికి? మామూలుగా ఫాదర్ రమ్మన్నాడు, ఇంకా వచ్చాను. ఫాదర్ కి ముందే తెలుసు అరుణాచలం గురించి? లేదు, ఇప్పుడు ట్రిప్స్ ఉంటాయి కదా, మెంబర్స్ కలిపి వాళ్ళు ప్లాన్ చేస్తే వచ్చాడు. దాంతో పాటు ఒక సీట్ వేకెంట్ ఉందంటే నన్ను రమ్మన్నాడు. ఫస్ట్ టైం వచ్చిన దానికను సెకండ్ టైం వచ్చిన దానికి ఏమన్నా మార్పు జరిగిందా మీ లోపల? నాకు పెద్దగా ఓకే. ఇది ఎన్నో గిరి ప్రదక్షిణ మీది? నేను ఒకసారి లాస్ట్ టైం వచ్చినప్పుడే చేసా. అప్పుడు ఏదో వచ్చానని వచ్చా, కానీ ఇప్పుడు మాత్రం ఈసారి ఇంట్రెస్ట్ తో వచ్చా. అది డిఫరెన్స్ అయితే అది అబ్జర్వ్ చేస్తాను. ఓకే. దర్శనం బాగా జరిగిందా? దర్శనం బాగా. క్యూ ఉందా ఎక్కువ లేదా లైన్ లో ఏమన్నా? పర్లేదండి, చాలానే ఉంది. ఎంత టైం పట్టింది దర్శనానికి? 1.5 hours పట్టింది. ఓకే. టెంపుల్ లోపల అన్ని చూసారా లేకపోతే ఓన్లీ దర్శనం మాత్రం? అన్ని చూసారా? టెంపుల్ లోపల అన్నదానం ఉంటుంది, ఏమన్నా గమనించారా? అన్నదానం చేశారా? ఏం చేయలేదు. ఇప్పుడు మీరు చేశారా గిరి ప్రదక్షిణ ఏమన్నా? మీరు ఫస్ట్ టైం కూడా చేయలేదా? లాస్ట్ టైం వచ్చినప్పుడు చేశాను, ఇప్పుడు కుదరట్లేదు. వీళ్ళు ఫస్ట్ టైం రావడం చేయలేదు. గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటున్నారు మరి? అలసిపోయి గిరి ప్రదక్షిణ చేయరా? కానీ అరుణాచలం వస్తే కంపల్సరీ గిరి ప్రదక్షిణ చేయాలని అంటారు కదా? చేయాలి అని కుదరలేదు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్ ఎక్కడికి? నెక్స్ట్ కంచి వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే. దాని తర్వాత ఫర్దర్ చూడాలి, ఇంకా ప్లాన్ అసలు ఏమీ లేదు. దర్శనం మాత్రం బాగా జరిగిందంట. రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళారు? వెళ్ళాలి. ఇప్పుడు వెహికల్ ఉంది, ఇప్పుడు చుట్టూ 9 లింగాలు ఉంటాయి కదా, లింగం అవన్నీ చూసి రమణ మహర్షి ఆశ్రమంలో కొద్దిసేపు ఉండి ఇంకా రిటర్న్ కంచి కానీ శ్రీశైలం కాణిపాక కానీ వెళ్తాం. ఓకే. నడుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేయమంటారు కదా, మరి మీరు వెహికల్ లో చేస్తున్నారు? మా ఫ్రెండ్ కి సిచ్యువేషన్ బాగాక అందుకని. ఓకే. అరుణాచలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? అరుణాచలం సంథింగ్ ఏదో ఉంది, బట్ నేను ఇంకా ఫీల్ అవ్వలేదు. బట్ యాక్చువల్లీ మీరు రావాలి. ఓకే సార్, థ్యాంక్స్. డిస్ట్రిక్ట్ రాజధాని నుంచి వచ్చాము సార్. ఓకే. అరుణాచలం గురించి మీకు ఎలా తెలిసింది? మేము కొత్తగా వచ్చాము, మాకైతే చాలా బాగుంది. టూరిస్ట్ ప్లేస్ అనుకున్నాము. ఇది రెండోసారి మీరు రావడం? గిరి ప్రదక్షిణ చేశారా? ఎలా అనిపించింది గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత? ఫ్రీగానే ఉంది. ఓకే. దర్శనం కూడా బాగుంది. ఓకే. మీరు రెండోసారి రావడం కదా, మీరు ఫస్ట్ సారికి రెండోసారికి మీ లోపల ఏమన్నా చేంజెస్? ఫస్ట్ టైం ఏమంటే కొంచెం షార్ట్ కట్ గా ఉండేది, తొందరగా అయిపోయేది. ఇప్పుడు లక్ష్య పెరగడం వల్ల కొంచెం లెంత్ కూడా ఎక్కుతుంది. అంటే జనాలు పెరిగారంటారు? మీ లోపల జరిగిన మార్పులు ఏమన్నా ఉన్నాయా? ఏమైనా గమనించారా ఫస్ట్ టైం కానీ ఇప్పటికి? నేను అసలు రావాలనే ప్లాన్స్ ఉండవు, అంతే. అరుణాచలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ధర్మవరం నుంచి స్వామి. మీకు అరుణాచలం రావాలంటే ఎవరైనా చెప్పారా లేకపోతే మీ అంతటా మీరే వచ్చారు? చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఇది మీరు మొదటిసారి అమ్మ రావడం? సెకండ్ టైం. ఫస్ట్ టైం మీరు వచ్చిన దానికను ఇప్పటికి అరుణాచలంలో జరిగిన మార్పులేంది, మీలో జరిగిన మార్పులేంది? అరుణాచలంలో జరిగింది అయితే మనకు తెలియదు, కానీ నాలో జరిగిన మార్పు అయితే నాకు మనశ్శాంతి, కాన్ఫిడెన్స్, హెల్త్ పరంగా. ఓకే. రమణ మహర్షి ఆశ్రమంకి వెళ్ళారా? ఫస్ట్ టైం కూడా వచ్చారా? అప్పుడు వెళ్ళారా? ఇప్పుడు కూడా వెళ్ళలేదు. గిరి ప్రదక్షిణ చేశారా? ఎన్నిసార్లు అయింది గిరి ప్రదక్షిణ? 2 times. గిరి ప్రదక్షిణలో గానీ మోక్ష మార్గంలో గానీ 8 లింగాలు తిరిగారు కదా, అప్పుడు గానీ మీకు జరిగిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అనుభవాలంటే అనుభూతి చెందుతాం కదా, స్వామి లింగాలు దర్శనం చేసుకున్నప్పుడల్లా అనుభూతి అయితే చెందాలి. ఓకే. మీకు ఈ 2 సార్లు వచ్చారు కదా, మీకు జరిగిన అనుభవాలు ఏమన్నా? అంటే ఇంట్లో ఏ సమస్య వచ్చినా బాగా కూల్ గా హ్యాపీగా ఉన్నాం. ఓకే. అన్ని సమస్యలు పరిష్కారం. అరుణాచలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఒకటే, ఏం లేదు, మనం నమ్మకంతో రావాలంతే. ఎక్కడికైనా అరుణాచలంనే కాదు, ఎక్కడికైనా నమ్మకం లేదు, ఎక్కడికి పోయినా వేస్ట్. నాకు తెలుసు. సరే. మనస్ఫూర్తిగా నమ్మి వస్తే ఏదైనా సాధ్యమే. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి మీరంతా? బెంగళూరా? అంటే తెలుగు కొంచెం కొంచెమా? ఫస్ట్ టైం వచ్చారు అరుణాచలం? ఇది రెండోసారి మూడోసారి అలా ఏమన్నా? గిరి ప్రదక్షిణ ఎన్నిసార్లు చేశారు? ఒకసారేనా? గిరి ప్రదక్షిణలో మీకు కలిగిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా? ఎలా అనిపించింది మీకు గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు? ఆ 8 లింగాలు చూసారా? దర్శనం చేసుకున్నారా? మోక్ష మార్గంలోకి వెళ్ళారా? మైక్ దగ్గర పెట్టండి. ఇప్పుడు చెప్పండి.
ఏమో ఒక శాంతి, ఒక ఫీల్, ఒక ఓపు ఇంకనే ఒక ఫీల్ అంతే. ఓకే, ఆ 8 లింగాలు దర్శనం చేసుకున్నారా? మోక్ష మార్గంలోకి వెళ్ళారా? మోక్ష మార్గంలోకి వెళ్ళినప్పుడు మీకేం జరిగింది? చెప్పండి. అంటే ఎలాంటి భయం గానీ అలాంటిది? భయమైందా? బయటకు వచ్చిన తర్వాత మామూలే. ఓకే, అరుణాచలం గురించి చెప్పంటే ఏం చెప్తారు? ఫ్రీడమ్ ప్లేస్. ఒకటే కూడా పీస్ఫుల్ ప్లేస్. పీస్ అండ్ ఫ్రీడమా? ఓకే, దర్శనం బాగా అవుతుంది. సరే, ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అరుణాచలం గురించి. చాలా టఫ్ ఉంటుంది తిరిగి రావడం తప్ప. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. అరుణాచలం గురించి మీకు ఎవరు చెప్పారు? మీకు ఎందుకు రావాలనిపించింది? అందరూ వెళ్తుంటారు కదా, మాకు నిన్ననే సెమిస్టర్ అయిపోయింది అని వచ్చాము. ఇప్పటి నుంచే వెళ్దాం అనుకున్నాం. ఇప్పుడు సెట్. ఓకే, ఏదైనా కారణంతో వచ్చారు అరుణాచలం, లేకపోతే ఉట్టిగా ట్రావెల్ పర్పస్ లో వచ్చారా? లాస్ట్ మూమెంట్ మెమొరీ లెక్క అని అరుణాచలం. గిరిప్రదక్షిణ చేశారా? చేసాం. ఎలా అనిపించింది గిరిప్రదక్షిణ చేసినప్పుడు? స్టార్టింగ్ బాగానే ఉంది కానీ ఎండింగ్ లో కొంచెం కాళ్ళు వచ్చినాయి. మళ్ళీ నైట్ పడుకోవడం ఇప్పుడు సెట్ అయిపోయింది. అంతే, ఒక రోజు నైట్ పడుకునేది మొత్తం కాళ్ళ నొప్పులు తగ్గిపోయినాడు. ఒక 3 hours. మోక్ష మార్గంలోకి వెళ్ళారా? వెళ్ళాను. ఎలా అనిపించింది మోక్ష మార్గంలో? వెళ్ళక ముందు ఎలా అనిపించింది, వెళ్ళిన తర్వాత ఎలా అనిపించింది? వెళ్ళక ముందుకు నేను పడుతున్నా పడ్డాను అనుకున్నా, కానీ ఈజీగా వెళ్ళిపోయాను. ఓకే, ఇప్పుడు టెంపుల్ దర్శనం, గుడి అమ్మవారిది అయ్యవారిది దర్శనం అయిందా? దర్శనం అయిపోయిన తర్వాత మీ ఫీలింగ్స్ ఏంటి? బాగానే. అరుణాచలం గురించి మీరేం చెప్తారు? ఇది మంచి ప్లేస్ ఒకటి. ఇది మంచి పురాతనమైన ఉన్నాయి ఇక్కడ. బాగా శిల్పి కూడా బాగానే చెక్కారు. ఇక్కడ దేవుడు కూడా బాగున్నాడు. ఓకే, ఆయన ఏమో చెప్తా అంటున్నాడు. అరుణాచలం టెంపుల్ చాలా ఫేమస్. అసలు చాలా బాగుంది చూడడానికి కూడా. అసలు ఈ రూపకల్పన కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది. చూడడానికి కళ్ళకు కూడా చాలా కనువిందుగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇంత పెద్ద టెంపుల్ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఇంత పెద్ద టెంపుల్ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఇదే ఫస్ట్? ఇదే ఫస్ట్ చూడడం నేను. అంటే ఇది టెంపుల్ పెద్దగా ఉందా మీకు దృష్టిలో? చిన్నగా? టెంపుల్ చాలా పెద్దగా ఉంది. ఓకే, చాలా పెద్దగా ఉంది, నార్మల్ గా లేదు. ఓకే, ఇప్పుడు అన్నదానం ఇక్కడ దొరుకుతుంది, ఐడియా ఉందా మీకు? తెలియదు మాకు అన్నదానం ఎక్కడ ఉంటుందో. ఇప్పుడు అన్నదానం ఇక్కడే ఉంటుంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇక్కడ అన్నదానం జరుగుతుంది. తిరుపతిలో మనకి ఎలా జరుగుతుందో ఇలా జరుగుతుంది అనమాట. మీరు కావాలంటే అన్నం ఇక్కడ భోజనం చేయొచ్చు. ఓకే అండి, అన్నదానం చేస్తాం ఇప్పుడు. ఓకే, ప్రసాదాలు తీసుకున్నట్టున్నారు. ప్రసాదాలు అక్కడ ఏమైనా తిన్నారా? ప్రసాదం పులిహోర తిన్నామండి అక్కడ. ఎలా ఉంది ప్రసాదం? చాలా బాగుంది. తిరుపతి వెళ్ళారా మరి? లేదు, నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత. ఇంకెవరైనా మాట్లాడాలా? లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అరుణాచలం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఇది చాలా మంచి టెంపుల్. అందరు ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి లైఫ్ లో ఒక్కసారైనా. చాలా మంచిగా ఉంది అని. హైదరాబాద్ నుంచి వచ్చా. అరుణాచలము ఇది మొదటిసారి రావడం, సెకండ్ టైం? ఫస్ట్ టైం. ఫస్ట్ టైం. అరుణాచలం గురించి నీకు ఎలా తెలుసు? అంటే ఇక్కడికి రావాలని నీకు ఎవరు చెప్పారు? మా డాడీని అడిగారు, మా డాడీ తీసుకొచ్చారు. మా డాడీ మంత్లీ వస్తా మొక్కుకున్నాడు. మా డాడీతో పాటు నేను వచ్చా. ఓకే, గిరి ప్రదక్షిణ చేసావా? ఎలా అనిపించింది గిరి ప్రదక్షిణ చేసినప్పుడు? బాగుంది. కాళ్ళు నొప్పడం అలాంటి ఏమైనా ఉన్నాయా? 8 లింగాలు దర్శనం చేసుకున్నావా? మోక్ష మార్గంలోకి వెళ్ళావా? మోక్ష మార్గం వెళ్ళి కుబేర లింగం దాటిన తర్వాత వస్తుంది మోక్ష మార్గం. లోపల నుంచి దూరే హోల్లోకి వెళ్ళి ఉంటుంది కదా, చాలా జనం ఉండే కదా అక్కడ. వెళ్ళలేదా? ఇప్పుడు టెంపుల్ లో దర్శనం అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు అరుణాచలం వచ్చావు కదా, గిరి ప్రదక్షిణ చేసుకున్నావు కదా, ఎలా అనిపించింది? అంటే నీకు ఎలా ఉంది లోపల? బాగా అనిపించింది, ప్లెజెంట్ గా ఉందా? మళ్ళీ ఒక అరుణాచలం గురించి ఎవరైనా రావాలి అంటే ఏం చెప్పాలనుకుంటున్నావు? బాగుంది, మీరు కావాలంటే విజిట్ చేయొచ్చు అని చెప్తా. మీ వయసు? 10 years. 10 years. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఇక్కడికి జన్నారం నుంచి వచ్చాను. నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలా ప్లెజెంట్ గా మంచిగా ఉంది. లోపల మనం దర్శనం మంచిగా చేసుకోవచ్చు. చాలా మంది. రెండోసారి నుంచి రావడం అరుణాచలం? ఇది రెండోసారి అండి. నెల వస్తాను మొక్కున్నాను. ఇది సెకండ్ టైం రావడం. సెకండ్ టైం. రెండోసారి గిరి ప్రదక్షిణ చేశారా? ఎలా అనిపించింది? అంటే మొదటిసారి కను రెండోసారికి మీ లోపల జరిగిన మార్పులు ఏంటి? చాలా మార్పులు. అంటే ఏ విధంగా? మన మనస్పరంగా కానీ మన చాలా బాగుంది.
ఓకే, ఎవరైనా అరుణాచలం రావాలి అంటే మీరు చెప్పే సూచన కానీ సజెషన్స్ కానీ లేకపోతే వస్తే ఏం జరుగుద్దని మీరేం చెప్తారు? ఫస్ట్ అయితే రావడం అనేది పెద్ద గొప్ప విషయము. అంటే అరుణాచలేశ్వరిని కృప ఉంటేనే రాగలుగుతాం, లేదంటే మనం రాలేము. వెళ్తామంటే కంపల్సరీ వెళ్ళండి, నేను కూడా వస్తాను కావాలని చెప్తాను. ఓకే, ఇప్పుడు గుళ్ళో దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం చేసుకోకముందు చేసుకున్న తర్వాత ఎలాంటి మార్పులు జరిగాయి? నేను డైరెక్ట్గా నైట్ 1 గంటకు గిరి ప్రదక్షిణకి వెళ్ళాను. వచ్చేటప్పుడు అసలు ప్రదక్షిణ అవుతా అనుకున్నాను. వచ్చాక మా దగ్గర ఆగిపోయింది ప్రదక్షిణ. 15 నిమిషాలు ఈశ్వరుని ముందు ఇట్లా శంకరుని ముందు నిల్చొని కూర్చున్నాను. అరుణాచలం గురించి చెప్పంటే ఏం చెప్తారు? ప్రతి మనిషి రావాల్సిన ప్లేస్, ప్రతి మనిషికి అంటే చూడాల్సిన ప్లేస్ నాకు తెలుసు. అయితే అరుణాచలం మీరు ఫస్ట్ టైం అండి రావడం? ఇదివరకు వచ్చాము, ఇది రెండోసారి. ఓకే, ఫస్ట్ టైం కను ఇప్పటికి అరుణాచలంలో జరిగిన మార్పులు, మీలో జరిగిన మార్పులు చెప్పండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఉండే, కానీ ఇంతగానో అది లేకుండే. ఈసారి మాత్రం చాలా అసలు చాలా పెద్ద క్రేజ్ ఉంది. గిరి ప్రదక్షిణ మేము కూడా చేసాము, కంప్లీట్ చేసాము. దగ్గర 17 నుండి 18 కిలోమీటర్ల వరకు వచ్చింది. అయినా చాలా వందల మంది చేశారు. మేము కూడా అదే ఆసక్తితో చేసినాము. భగవంతుడే నడిపించండి అనుకోవాలి. చాలా మంచి గొప్ప అనుభూతి ఇచ్చింది మాకైతే. ఓకే, ఫస్ట్ టైం కి సెకండ్ టైం కి మీ లోపల జరిగిన ఫస్ట్ చాలా మంచి అనిపించింది. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏంటంటే సమయభావం, మాకు అంత టైం లేకుండే కాబట్టి గిరి ప్రదక్షిణ చేయలేకపోయినాము. అప్పుడు కూడా ఉంది, కానీ కాకపోతే ఇంతగానం లేదు. అప్పుడు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల నుండి వచ్చి, మంచిర్యాల డిస్ట్రిక్ట్ మాది. మంచిర్యాల డిస్ట్రిక్ట్. అరుణాచలం గురించి మీకు ఎవరు చెప్పారు? అరుణాచలం గురించి ఇక చెప్పేదేముంది, సోషల్ మీడియా ఉంది కదా మనకి. సోషల్ మీడియా చాగంటి చెప్పినప్పటి నుండి అయితే అందరికి అదే ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఇంకా ఎప్పుడు వద్దాము, గిరి ప్రదక్షిణ చేద్దాం అన్నట్టు చాలా మంచి అనుభూతి ఇచ్చింది మాకైతే. ఇంకేమైనా అరుణాచలం గురించి చెప్పాలంటే ఏమైనా చెప్తారు? ఎవరైనా జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చేయాలి, అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలి. అది చాలా మంచిదని అనుకుంటున్నాను. సరే.